సాక్షి, ఎంత నైట్ టైంలో ఇక్కడికి వచ్చావు? బయట నిల్చున్నావే, ఏమైంది? నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వస్తున్నానమ్మా. మిమ్మల్ని చూడటానికి, అలాగే మీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి. ఏమైంది తల్లి? ఎందుకు చాలా బాధగా కనిపిస్తున్నావు? ఏం హెల్ప్ కావాలి? నువ్వు నాకు ఇచ్చిన అడవి దేవత మూలిక నేను మా బాస్కి డ్రింకులో కలిపి ఇచ్చాను. ఎందుకంటే నేను అతన్ని లవ్ చేస్తున్నాను. అతను కూడా నన్ను ఇష్టపడాలని ఆ డ్రింక్లో ఇచ్చాను, కానీ అది పని చేయలేదు. నువ్వు ఎలా వాడాలో చెప్పినట్టే చేశాను, కానీ అది అతనిలో పని చేయలేదు. ఆ మూలిక అందులో కలిపిన విషయం అతనికి తెలిసి నన్ను కొట్టి జాబ్లో నుంచి తీసేస్తా అన్నాడు. కానీ నేను రిక్వెస్ట్ చేసేసరికి అక్కడి నుంచి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశాడు. రేపటి నుంచి నేను వేరే బ్రాంచ్లో పనిచేయడానికి వెళ్ళాలి. నో, అలా జరగడానికి వీల్లేదు. ఆ మూలిక కంపల్సరీ పనిచేస్తుంది. నువ్వు కరెక్ట్గా వాడావా అసలు? అవునమ్మా, నేను కరెక్ట్గానే వాడాను, నువ్వు చెప్పినట్టుగానే. ఆ మూలిక వాడే ముందు నువ్వు ఎవరితోనైనా ఆ విషయం షేర్ చేసుకున్నావా? అంటే నా బెస్ట్ ఫ్రెండ్కి చెప్పాను, తను చాలా మంచిది. అయ్యో, నేను చెప్పినా కదా ఆ మూలిక వాడేంత వరకు ఎవరితో షేర్ చేసుకోవద్దని. దాని ద్వారా ఆ మూలిక ప్రభావం తగ్గుతుంది. సరేలే, ఇంకా వదిలే. అమ్మ ప్లీజ్, అలా అనొద్దు. నాకు హెల్ప్ చేయి. నాకు మా బాస్ కావాలి. అతనంటే నాకు చాలా ఇష్టం. అతను చాలా అందంగా ఉంటాడు, ధనవంతుడు, హార్డ్ వర్కర్, చాలా మంచివాడు. అండ్ అతను క్రిస్టియన్ అనుకుంటాను. క్రిస్టియన్ తను. ఆగు, అతను క్రిస్టియనా? వద్దు, వాళ్ళతో అస్సలు పెట్టుకోకు. వాళ్ళతో పెట్టుకుంటే నువ్వు అగ్నితో ఆడుకున్నట్టే. వాళ్ళలో నేను చాలామందికి ఇలా చేసి చూశాను, కానీ అది రివర్స్ నాకే అయ్యింది. అదంతా నాకు తెలీదు. నాకు అతను కావాలి. అతని కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. అమ్మా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. సరే, నేను నీకొకటి ఇస్తాను. ఇది చాలా డేంజర్. నువ్వు సరిగ్గా వాడకపోతే అది నీకే రివర్స్ కొడుతుంది. నీ ప్రాణాలకే ప్రమాదం. ఏంటి? నా ప్రాణాలకే ప్రమాదమా? అయినా పర్వాలేదు, నేను ఈసారి జాగ్రత్తగా ప్రయత్నిస్తాను. తప్పకుండా సక్సెస్ అవుతాను. చాలా జాగ్రత్తగా చెయ్యి. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మన లైఫ్ చేంజ్ అవుతుంది. తప్పకుండా అమ్మా, జాగ్రత్తగా చేస్తాను. అతన్ని దక్కించుకుంటాను. మనం చాలా కోల్పోయాం. ఇది సక్సెస్ అయితే మనం కోల్పోయినవన్నీ వస్తాయి. సరే, నువ్వు వెళ్ళి పడుకో. నేను ఆ మూలికని తీసుకొస్తాను. అక్కడికి నైట్ 12 తర్వాత వెళ్ళాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళబోయే ముందు అది నీకు ఇస్తాను. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. మ్యామ్, ఇదిగో మీ టికెట్. ఓ థ్యాంక్ యూ. ట్రైన్ ఎప్పుడు వస్తుంది? ఇంకో 5 మినిట్స్లో వస్తుంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. తను నా స్కూల్ ఫ్రెండ్ సాక్షిలా ఉంది. జెస్సీ. హాయ్ జెస్సీ, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. హాయ్ సాక్షి, నిజంగా నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, నాకు కూడా. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? వైజాగ్ వెళ్తున్నాను. ఓ గ్రేట్, నేను అక్కడికే వెళ్తున్నాను. పోనీలే, అక్కడి వరకు వెళ్తూ మనం మాట్లాడుకోవచ్చు. నువ్వు చిన్నప్పటి కంటే చాలా అందంగా తయారయ్యావు. ఏమైనా సీక్రెటా? అలా ఏం లేదు సాక్షి. లేదు, నీ మొహం వెలిగిపోతుంది అండ్ చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంటి విషయం చెప్పు. ఏదైనా గుడ్ న్యూసా? అవును, నువ్వు అసలు ఏం మారలేదు. మొహం చూసి చెప్పేస్తావు. సరే, ట్రైన్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే పద, మన ట్రైన్ కూడా వచ్చేసింది. చెప్పు చేసి, వైజాగ్ ఎందుకు వెళ్తున్నావు? నాకు అక్కడ మేనేజర్గా జాబ్ వచ్చింది. అది చాలా పెద్ద కంపెనీ. వాళ్ళు నాకు ఆఫీస్ కార్ ఇంకా ఫ్లాట్ కూడా ఇప్పిస్తున్నారు. హై శాలరీ కూడా. వావ్, నీకు ఆ జాబ్ ఒక జాక్పాట్లా దొరికింది. కంగ్రాచులేషన్స్. మరి నీ సంగతి ఏంటి? ఏం చేస్తున్నావు? నా దగ్గర ఏమీ లేదు పెద్దగా చెప్పడానికి. నేను యూకేలో వర్క్ చేసేదాన్ని, కానీ అక్కడ కొంచెం ఇష్యూ అవ్వటం వల్ల అక్కడి నుంచి వైజాగ్లో ఉన్న బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఓ అవునా, అంత పెద్ద ఇష్యూ ఏం జరిగింది?
సారీ, దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో ఏ కంపెనీలో వర్క్ చేయడానికి వెళ్తున్నావు? జీబీఎల్ అని పెద్ద కంపెనీ, గ్లోబల్ కంపెనీ. ఓ అవునా, నేను అక్కడికే వెళ్తున్నాను. అక్కడికి కొత్తగా వచ్చే మేనేజర్ నువ్వేనా? గ్రేట్, నువ్వు అదే కంపెనీయా? ఐఎమ్ సో హ్యాపీ. ఓకే సాక్షి, మండే ఆఫీస్లో కలుద్దాం. ఆఫీస్ వాళ్ళు కార్ పంపించారు, నువ్వు కూడా వస్తావా? నిన్ను కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదు లేదు, నేను వెళ్తాలే, నువ్వు వెళ్ళు. ఓకే బాయ్. ఓ జెస్సీ, నీకు అంత మంచి ఆపర్చునిటీసా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. స్కూల్లో చినిగిపోయిన డ్రెస్ వేసుకొని వచ్చేదానివి, నీకు ఇంత మంచి జాబా? చూద్దాం ఎన్ని రోజులు జాబ్ చేస్తావో, నేనుండగా. గుడ్ మార్నింగ్ మ్యామ్, మై నేమ్ ఇస్ జాయ్. వెల్కమ్ టు ద ఆఫీస్. థ్యాంక్ యూ జాయ్. రండి, మీకు ఆఫీస్ చూపిస్తాను. హే సాక్షి, నీకు తెలుసా మన కొత్త మేనేజర్ మన బాస్కి కాబోయే వైఫ్ అంట? వాట్? అదేలా? తను నిన్ననే కదా జాయిన్ అయింది. వాళ్ళు ఇంతకు ముందే పరిచయం అంట. ఇక్కడ కొన్ని ఫైల్స్ చూసుకొని నెక్స్ట్ వీక్ ఇద్దరు కలిసి యూకే వెళ్ళిపోతారంట. గుడ్ ఆఫ్టర్నూన్ మేనేజర్. హే జెస్సీ, నువ్వు నా ఫ్రెండ్ ఎప్పటికీ. జెస్సీ అనే పిలువు. రా నాతో కూర్చో, లంచ్ చేద్దాం. సో చెప్పు, నీకు ఈ జాబ్ ఎలా వచ్చింది? జేమ్స్ నాకు ముందే తెలుసు, సో తన వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ యూకే బ్రాంచ్కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నారా? ఎవరెవరు? నేను, బాస్. తనకు వేరే వర్క్ ఉంది, సో నన్ను కూడా రమ్మన్నాడు. లేదు లేదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. జేమ్స్ నిన్నొక్కదాన్నే ఎందుకు తీసుకెళ్తాడు? ఓ సాక్షి, నువ్వు కనిపెట్టేశావు. జేమ్స్ 3 years నుంచి నాకు తెలుసు. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ ప్రపోజ్ కూడా చేశాడు. సో ఇక్కడ కొన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి, అవి ఫినిష్ చేసి నెక్స్ట్ వీక్ వెళ్దామని అనుకుంటున్నాం. వావ్ జెస్సీ, కంగ్రాచులేషన్స్. మరి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా మీ మ్యారేజ్కి? ఒప్పుకున్నారు. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అని అనుకుంటున్నారు. వావ్ జెస్సీ, నువ్వు చాలా లక్కీ. అవును, జేమ్స్ గురించి మొత్తం తెలుసుకున్నావా మరి? తన గురించి నాకు బాగా తెలుసు. 3 years నుంచి తను నాతోనే ఉన్నాడు కదా. మంచిదే, కానీ ఒక మంచి ఫ్రెండ్గా నేను ఒక సలహా ఇస్తాను. ఒకసారి బాగా ఆలోచించుకో, తను నీకు కరెక్టేనా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళు అమ్మాయిలతో ఎక్కువగా తిరుగుతారంట అండ్ మిస్బిహేవ్ కూడా చేస్తారంట. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ జేమ్స్ అలా కాదు. తను క్రిస్టియన్, చాలా మంచివాడు. నేను అన్నీ తెలుసుకునే ఓకే చెప్పాను. నీకు ఒక సీక్రెట్ చెప్పనా? మా రిలేషన్ స్టార్ట్ అయ్యి 1 year అయింది, కానీ ఒక్కసారి కూడా నాతో మిస్బిహేవ్ చేయలేదు. వావ్, అవునా? ఇంకా చెప్పు తన గురించి. చాలా జాలి కలిగిన వాడు, క్షమించే స్వభావం ఉంది, నా కోసం ఏదైనా చేస్తాడు. అండ్ మెయిన్ థింగ్, బాగా ప్రేయర్లో ఉంటాడు, దేవుడికి టైతస్ ఇస్తాడు, ఫ్రైడేస్ ఫాస్టింగ్ ఉంటాడు. వావ్ జెస్సీ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. థ్యాంక్ యూ. సరే నేను వెళ్తాను, నాకు లేట్ అవుతుంది. ఈవినింగ్ షాపింగ్ కూడా వెళ్ళాలి. ఓ అవునా, నేను కూడా రావచ్చా? ఓ ష్యూర్, 5 గంటల వరకు రెడీగా ఉండు, సరేనా? జెస్సీ, ఇక్కడ వంట ఆల్మోస్ట్ అయిపోయింది కదా, నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ రెడీ చేయి. ఓకే సాక్షి. ఇదే సరైన టైం, పాయిజన్ తొందరగా కలిపేస్తాను. జెస్సీ, నీకు నా జేమ్స్ కావాల్సి వచ్చిందా? ఇక నా చేతుల్లో నీ పని అయిపోయినట్టే. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు కూడా కాపాడలేడు. జెస్సీ, నేను ఇక వెళ్తాను, నువ్వు తినేసి పడుకో, ఓకేనా? అదేంటి సాక్షి, అంత కష్టపడి వంట చేసి తినకుండా వెళ్తావా? నువ్వు కూడా నాతో పాటు తినే వెళ్ళు. నేనా? లేదు లేదు జెస్సీ, నేను వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది. ఏం పర్వాలేదు, అంతంటే నేను డ్రాప్ చేస్తాను, తినేసే వెళ్ళు. నీకొక సర్ప్రైజ్ చెప్పనా? జేమ్స్ కూడా వస్తున్నాడు డిన్నర్కి. ఏంటి, జేమ్స్ కూడా వస్తున్నాడా? మరి నాకు చెప్పలేదు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. తను ఆల్రెడీ బయలుదేరాడట, ఇంకో 5 minutesలో ఉంటాడు. అమ్మో, జేమ్స్ కూడా వస్తున్నాడా? దీనికోసం కలిపిన పాయిజన్ ఫుడ్ జేమ్స్ కూడా తింటే నా పరిస్థితి ఏంటి? లేదు లేదు, ఎలాగైనా ఆ పాయిజన్ ఫుడ్ని
పడేసేయాలి. అరే రే, కిచెన్లో నా ఫోన్ మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుంటాను. అమ్మయ్యా, ఈ కర్రీ పడేశాను. ఈ జెస్సీ సంగతి తర్వాత చూసుకుంటాను. జెస్సీ, నేను ఇక వెళ్తాను, నాకు చాలా లేట్ అవుతుంది, ప్లీజ్. అదేంటి సాక్షి, జేమ్స్కి నేను నా ఫ్రెండ్ని పరిచయం చేస్తానని చెప్పాను, నువ్వు వెళ్ళిపోతే ఎలా? మనం కలుస్తూనే ఉంటాం కదా జెస్సీ, జేమ్స్ని అప్పుడు కలుస్తాలే. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే జెస్సీ, బాయ్. హాయ్ జెస్సీ, లేట్ అయ్యానా? సారీ. లేదు లేదు, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మనం భోజనం చేద్దాం. మీ ఫ్రెండ్ ఎక్కడ పరిచయం చేస్తా అన్నావు? ఏమో తెలీదు, సడన్గా వెళ్ళిపోయింది. డ్రాప్ చేస్తానన్నా కూడా వినలేదు. అవును, ఏంటి సడన్గా ఫోన్ చేసి డిన్నర్కి వస్తానని చెప్పావు? ఏం లేదు, ప్రేయర్ చేస్తుంటే నీ మొహమే కనిపిస్తుంది, అందు గురించి నీకు ఫోన్ చేసి వస్తానని చెప్పాను. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మిస్ అయింది. ఈసారి నా చేతుల్లో నుంచి దాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఐజయా 54:17 నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఈ వాక్యం చదువుతుంటే నాకేదో సంభవించబోతుందని అనిపిస్తుంది. సంథింగ్ ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది. దేవుడు ఏదైనా నాతో మాట్లాడాలనుకుంటున్నాడా? జెస్సీ, ప్రార్థన చేసుకో. దేవుడు నీకు చూపించినట్టుగా ఐజియా 54:17 ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రే చేసుకో. జెస్సీ, కొంచెం వంట రూమ్లో హెల్ప్ చేస్తావా? ఓ సారీ సాక్షి, మొత్తం పనంతా నీకే పెట్టేశాను. ఆగు, వస్తున్నా. జెస్సీ, మొదటగా ప్రార్థన చేసుకో. నువ్వు చదివిన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ప్రార్థన చేసుకో. దేవా, పాపం నా ఫ్రెండ్ ఒక్కతే పనిచేస్తుంది, కొంచెం హెల్ప్ చేస్తాను, వచ్చాక చేసుకుంటాను, ఒక 5 minutesలో వస్తాను. సాక్షి, ఏమైంది? ఏంటిదంతా ఎలా అంటుకుంది? సాక్షి, ఏంటిదంతా? ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. అయ్యో జెస్సీ, మంటలు వచ్చేలా చేసిందే నేను, ఎలా ఆర్పేస్తాను? నువ్వు మేనేజర్గా ఉంటూ పొందుకుంటున్న బెనిఫిట్స్ అన్ని చూసే నిన్ను జాబ్లో నుంచి ఎలా తీయించేసేలా అని ఆలోచించాను. అలాంటిది నువ్వు నా జేమ్స్ని తగులుకున్నావు, ఎలా వదిలేస్తాను? పైగా జేమ్స్తో గడిపిన ప్రతి నిమిషం నాకు చెప్పావు, నాకెలా ఉంటుంది లోపట. ఇప్పుడు ఎలా అగ్ని మండుతుందో నా లోపల అలాగే మండింది నువ్వు చెప్తున్నప్పుడు. ఒక చిన్ననాటి ఫ్రెండ్గా నీకు ఒక ఉచిత సలహా ఇస్తాను. ఎప్పటికీ నీ అచీవ్మెంట్స్ కానీ, నీ గుడ్ థింగ్స్ కానీ, నీ లైఫ్లో జరిగిన ఏ మంచి కానీ ఎదుటి వారికి చెప్పే ముందు వాళ్ళు దానిని ఎలా రిసీవ్ చేసుకుంటారా అని ఆలోచించుకొని చెప్పు. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే ఇలాగే నీ చేతులారా నీవే శత్రువులని తయారు చేసుకున్నట్టు ఉంటుంది. సాక్షి, నువ్వు నా మంచి కోరుకునే నా ఫ్రెండ్ అనుకున్నాను, అందుకే చెప్పాను, నన్ను క్షమించు. చూడు, నువ్వు చెప్పే సోది వినేంత టైం నాకు లేదు, మంటలు ఎక్కువ అవుతున్నాయి. బాయ్. సాక్షి ప్లీజ్, నాకు భయంగా ఉంది, దయచేసి నన్ను కూడా తీసుకెళ్ళు. దేవా, నువ్వు బైబిల్ ద్వారా నాతో మాట్లాడావు, నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. ఇదిగో నన్ను క్షమించండి, నేను నీ మాటను వినలేదు. నువ్వు నన్ను గద్దించావు కానీ నేను నీ మాట వినలేదు. నీ మాటని నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు ప్రవచిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ఏ ఆయుధము వర్ధిల్లదు అన్న వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి. నాకు విరుద్ధంగా రూపించబడిన ఏది కూడా నా జీవితంలో పనిచేయదు. దేవా, నేను బ్రతకాలి ఎలాగైనా. నేను జేమ్స్ కలిసి స్టార్ట్ చేసిన సేవ్ ఆర్ఫన్స్ మినిస్ట్రీ ఇప్పుడిప్పుడే చాలామంది జాయిన్ అవుతున్నారు. అది మధ్యలోనే ఆగిపోకూడదు. ఇంకా ఎన్నో మిషనరీస్ చేయాలని ఎంతో అనుకున్నాం, అవేవి మధ్యలోనే ఆగిపోకూడదు. దేవా, నన్ను బ్రతికించండి. దేవా, షద్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిలో నుండి కాపాడినట్టుగా నన్ను కాపాడండి. ఎందుకంటే అప్పుడున్న దేవుడవే ఇప్పుడు నువ్వు మాతో పాటు ఉన్నావు. ఎంతకైనా మంచిది అది చచ్చిందో లేదో తెలుసుకున్నాకే వెళ్తాను. అమ్మో, పోలీసు వాళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతున్నట్లున్నారు. ఈ మంటలు చూస్తే ఖచ్చితంగా లోపలికి వస్తారు, అప్పుడు నేనే దొరికిపోతాను. ఈ మంటలు ఎలాగైనా ఆర్పేయాలి. అది చచ్చిందో లేదో చూస్తాను ఫస్ట్.
ఇదైతే కింద పడిపోయింది. బ్రతుకున్నట్టా చనిపోయినట్టా? ఇప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. జెస్సీ చచ్చిపోయింది. ఆ నింద నీ మీదే పడుతుంది. నువ్వు పోలీసులకు దొరికిపోతావు. కాబట్టి దాన్ని ఎక్కడైనా దాచిపెట్టు, లేదా ఎక్కడైనా పాతి పెట్టు. లేకపోతే నువ్వే దొరికిపోతావు. నీ జీవితం నాశనం అయిపోతుంది. నువ్వెంతో పెద్ద ఘోర పాపం చేశావు. అవును, నిజమే. ఎక్కడైనా పాతి పెట్టేస్తాను. ఒక పని అయిపోతుంది. ఈ ప్లేస్ ఓకే. ఇంటి వెనకాల కాబట్టి ఎవరూ గమనించరు. మేడం, రౌండ్స్ అయిపోయాయి. ఇంకా స్టేషన్కి వెళ్దామా? ఆగు, అక్కడ ఎవరో అమ్మాయి కనిపిస్తుంది. ఈ నైట్లో అక్కడేం చేస్తుంది? వెళ్ళి చూద్దాం రా. ఓకే మేడం. హే లేడీ, ఆగు. అక్కడేం చేస్తున్నావు? హలో మిస్టర్ జేమ్స్, మీ ఫియాన్స్ ఇప్పుడు బాగానే ఉంది. మంటల్లో పొగ ఎక్కువగా పీల్చుకోవడం వల్ల స్పృహ కోల్పోయింది అంతే. తన ప్రాణాలకేం ప్రమాదం లేదు. ఒక 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే తను మీ ఫియాన్సీ పట్ల జలసీగా ఫీల్ అవ్వడం వల్ల జరిగింది. ఆ అమ్మాయి మీ ఫియాన్సీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. తను నాకంటే హై పొజిషన్లో ఉందని సాక్షి తట్టుకోలేకపోయింది. అంతకంటే మెయిన్, ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది. సో తన జలసీ కాస్త కోపం, పగగా మార్చుకుంది. జెస్సీ ఈజీగా అందరినీ నమ్మేస్తుంది. అదే తనకి సిచ్యువేషన్ తెచ్చింది. ఎనీవే, దేవుడి దయ వల్ల బయటపడింది. నేను ఆ అమ్మాయిని చూడొచ్చా? తప్పకుండా సార్. కానిస్టేబుల్, సార్ని ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. సాక్షి, నువ్వు ఇదంతా ఎందుకు చేశావో ఆ విషయం నాకు అవసరం లేదు. అది దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే నా ఫియాన్సీ బతికింది, నాకు అది చాలు. ఏంటి, జెస్సీ బ్రతికే ఉందా? ఓ థ్యాంక్ గాడ్. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను తన విషయంలో. ఇప్పుడు నాకు తెలుస్తుంది. తప్పు తెలుసుకున్నావు, గ్రేట్. క్షమించమని దేవుడి దగ్గర వేడుకో. ఆయన క్షమించేవాడు. ఇప్పటికైనా నీ మనస్తత్వం మార్చుకో. నన్ను క్షమించండి జేమ్స్. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసింది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. జెస్సీ లాంటి మంచి ఫ్రెండ్ దొరకడం అదృష్టం. కానీ నేను ఆ ఫ్రెండ్షిప్ని మిస్యూజ్ చేశాను. జెస్సీ నన్ను ఎప్పటికీ క్షమించదు. నువ్వు నిజంగా మారితే తప్పకుండా క్షమిస్తుంది. కానీ మొదటగా దేవుని దగ్గర క్షమాపణ వేడుకో. దేవుడా? దేవుడు నన్ను క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. నువ్వు నిజంగా మారాలని అనుకుంటే ఒక మంచి వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. 2 కొరింథీయులు 5:17లో ఒక మాట ఉంటుంది. ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. కాబట్టి నీ ప్రతి పాపము క్షమించబడి నూతన సృష్టిగా మార్చబడతావు. ఓ, ఇంత మంచి దేవుణ్ణి నేను తెలుసుకోలేకపోయాను. మా అమ్మ ఒక మాంత్రికురాలు కాబట్టి నన్ను అదే బాటలో నడిపింది. నేను అదే బాటలో వెళ్ళాను. కానీ ఈ దేవుణ్ణి తెలుసుకున్న మీరు నిజంగా అదృష్టవంతులు. ఇక నుంచి నేను కూడా నిజమైన దేవుడైన ఆ యేసయ్యనే ఆరాధిస్తాను. హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మనం దేవుడి నామాన్ని ఒప్పుకొని ఆయన్ని ఆరాధించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి దేవుడు మన చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరుస్తాడు. కానీ మనం చేసే తప్పుల వలన, అది చిన్నదైనా పెద్దదైనా, నోటితో పలికే మాట ద్వారా అయినా కానీ, లేదా మన ప్రవర్తన ద్వారా కానీ ఒక తప్పు చేసినప్పుడు సాతానికి మనం ఒక ద్వారాన్ని ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ ద్వారం గుండా వాడు మన మీదికి బాణం లాంటి పరిస్థితులను తీసుకొస్తాడు. సో మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం అని జాగ్రత్తగా చూసుకోవాలి. సాతానుకు అవకాశం ఇస్తున్నామా లేదా అని కూడా చూసుకోవాలి. జెస్సీ కూడా అదే తప్పు చేసింది. తన చిన్ననాటి ఫ్రెండ్ సాక్షితో తన అన్ని విషయాలు పంచుకుంది. అది మంచా చెడా అని ఆలోచించలేదు. కాబట్టి తన శత్రువుని తానే తయారు చేసుకున్నట్టు అయింది. సో ఎవరితో ఏం మాట్లాడినా మనము దేవుని మహిమపరిచే విధంగా మనం మాట్లాడాలి, కానీ మనల్ని మనం గొప్పగా చూపించుకోవడం కోసం మాట్లాడకూడదు. సీ యూ నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.